ఉగ్రవాదులపై భారతదేశం అర్ధరాత్రి దాదాపుగా 2.5 గంటల ఆ సమయంలో ఉగ్రవాదుల మీద గట్టిగా దాడి చేసింది. 80 నుంచి 100 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతం చేసింది. మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా అద్భుతమైన నిర్ణయం. అలాగే ముందుగా ఇలాంటి సాహసోపేతమైన దాడి చేసినటువంటి మన భారత జవాన్లకి పాదాభివందనం తెలియజేసుకుంటూ, మోడీ గారికి నమస్కరిస్తూ, భారత్ మాతకి జై అని చెప్పుకుంటూ, ఈరోజు మన భారత జవాన్లు చేసిన ఈ దాడి వీరోచిత పోరాటం నిజంగా చరిత్రలో నిలిచిపోయే పోరాటం. ఇది ఈ ఉగ్రమూక అంతమొందించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రతి దేశం కూడా పోరాడుతూనే ఉంది. ఉగ్రవాదులని అణిచివేయాలని ప్రతి దేశం కూడా కోరుకుంటుంది. అలాంటి సమయంలో ఏ దేశం కూడా చేయలేనటువంటి సాహసాన్ని ఈరోజు మన భారతదేశం చేయడం చాలా గర్వంగా ఉంది. సార్, ముఖ్యంగా మోడీ గారు గతంలోనే మనం చూసాం, పుల్వామా అటాక్ అని చెప్పి 2014లో జరిగింది. దాని తర్వాత 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ కింద పాకిస్తానీ ఏరియా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉగ్రవాదులను హతం చేశారు. అప్పటి నుంచి కూడా భారతదేశం మీద ఎవరు ఏం చేయాలన్నా కానీ భయపడేవాళ్ళు. ఇప్పుడు కూడా మొన్న జరిగిన దాడికి ఇప్పుడు ప్రతిఫలం కింద వెంటనే కూడా తిరిగి దాడి చేశారు. అంటే భారతదేశం పవర్ అనేది ప్రపంచ దేశాలు తెలిసే విధంగా ఉందా? ముఖ్యంగా పాకిస్తాన్కి ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేకపోతే పాకిస్తాన్ అనే దేశం సర్వనాశనం అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎప్పుడైతే పోషించడం మొదలుపెట్టారో ఆ రోజే ఆ దేశ పత్రం స్టార్ట్ అయిందని అర్థం. నిజంగా ప్రపంచ దేశాలు ఉగ్రవాదంతో అల్లాడిపోతున్నాయి. ఈ పాకిస్తాన్ అనే ఉగ్రదేశం వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఈరోజు మన భారతదేశం చేసినటువంటి ఈ ధైర్యాన్ని ప్రతి దేశం కూడా గుర్తించి ఈరోజు ప్రతి దేశం మన దేశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? ఆ ధైర్య సాహసోపేతమైనటువంటి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమం చేపట్టిన భారతదేశానికి ప్రతి దేశం కూడా జై జై ధ్వనాలు పలుకుతుంది. ఈవేళ మోడీ గారే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా భారత ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, మేము యుద్ధం కోరుకోవడం లేదని అంటున్నారు. కేవలం ఒకవేళ పాకిస్తాన్ అందుకు ఎదురు చూస్తూ మా మీద దాడి చేసిందంటే మాత్రం వదిలిపెట్టమని అంటున్నారు. మరి ఖచ్చితంగా ఏం జరుగుతుందంటారు ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే? ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతి దాడే చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నాళ్ళని భరిస్తారండి? ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ దుర్మార్గం, ఈ అన్యాయం ఈ మన దేశమే కాదు అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ పాకిస్తాన్ లాంటి దేశాలతోటి ఖచ్చితంగా ఈసారి అటు ఇటు తీసుకోవాల్సిందే. అటు వాడి ఉగ్రవాదాన్ని వదిలేయాలంతే. ఉగ్రవాద అనేవాడు ప్రపంచంలో మళ్ళీ మిగలకూడదు. అదే సంకల్పం మన భారతదేశ సంకల్పం. కాబట్టి ఉగ్రవాదును మట్టుబెట్టడమే మన ప్రథమ కర్తవ్యం. మొన్న పహల్గామ్లో 26 మందిని దాడి చేశారు కదా, అప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు అని చెప్పింది. కానీ నిన్న ఉగ్రవాదుల మీద దాడి జరిగినప్పుడు కొంతమంది ఉగ్రవాదుల్ని పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు కానీ అక్కడున్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి పలకరిస్తున్నారు. అంటే వాళ్ళ గాయాలైన అంటే 2 నాలుకలు వ్యవహరిస్తుందంటారా పాకిస్తాన్? ఈ పాకిస్తాను నంగనాసి నాటకాలు ఆడుతుందండి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే ఈ పాకిస్తాన్ దేశం. ఈ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. ఈవేళ కొన్ని సన్నివేశాలు చూసుకోండి. ఉగ్రవాదులను మనం మట్టు పెడితే వాళ్ళ అంత్యక్రియల్లో వీళ్ళు పాక్ సైనికులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదని నంగనాసి నాటకాలు ఆడితే తెలియదు ఎవరికి. ఈ సన్నాసి నాటకాలు ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు. కాబట్టి మన దాడిని మనం చేసిన దాడిని ప్రతి ఒక్కరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక మాట సార్, ఒకవేళ పాకిస్తాన్ దాడి చేసింది, భారత్కి పాకిస్తాన్కి యుద్ధం మొదలైందని అంటే విజయం ఎవరిది? ఎవరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా 2 దేశాలకి నష్టం ఉంటుందండి. కానీ పూర్తిగా నష్టపోయేది మాత్రం పాకిస్తానే. ఎందుకంటే అది ఇప్పటికే చాలా ఆర్థికంగా వెనకబడి ఉంది. వాళ్ళకి బుద్ధి లేకుండా బతుకుతున్నారు. అంత నీచమైన మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశం పురోగతి సాధించలేకపోతుంది. ఖచ్చితంగా ఒక మనిషి నాశనం అయిపోవాలని ఏ మనిషి కోరుకుంటాడో వాడు నాశనం అయిపోతాడు ముందుగా. ఏ దేశం అయితే మన ఆపోజిట్ దేశం నాశనం అయిపోవాలని కోరుకుంటుందో ఆ దేశం కూడా నాశనం అయిపోతుంది. ఆ కోవలోనే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. సార్, ముఖ్యంగా ఒకవేళ యుద్ధం అనేది జరిగింది, మరి ఈ దేశం కోసం ఈ నేల కోసం మీరేం చేస్తారు? యుద్ధం అనేది జరిగితే అవసరమైతే మాలాంటి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళిపోతాం. పిలవాలి కానీ ఖచ్చితంగా వెళ్తాం. ఏదో బతుకు ఎన్నాళ్ళు బతుకుతాం ఈ నీచమైన బతుకు? ఎప్పుడు చంపుతాడా అని మనం భయపడుతూ ఎందుకు బతకాలి? ఆ ఉగ్రవాదాన్ని ఏమన్నా మట్టు పెట్టాలా? అవసరమైతే మాలాటోళ్ళని కూడా ఆర్మీలోకి పంపించాలా? మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వేసి పడేస్తాం అంతే.